అందరికీ ఈరోజు మన కిచెన్‌లోన చాలా మందికి నోరూరించే కలాకండ్ స్వీట్ అండి. టేస్టే సూపర్‌గా ఉంటుంది. అచ్చం స్వీట్ షాప్‌లో చేసినట్లుగా ఇంట్లో కూడా చాలా సింపుల్‌గా తక్కువ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. మరి ఏ అవసరం లేదండి. ఇంట్లోనే పాలు, పంచదార ఉంటే సరిపోతుందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ కూడా చేయండి. ఫస్ట్‌గానే ఇలా పెనం పెట్టుకోవాలండి. హీట్ అయిన తర్వాత ఇలాగ పాలు ప్యాకెట్టు, ఫుల్ క్రీము, ఫుల్ ప్యాకెట్ ఉంటదండి మిల్క్ ప్యాకెట్టు. ఇలాంటి ప్యాకెట్ తీసుకుంటే కోవా అనేది చాలా బాగా వస్తుంది. నార్మల్ కూడా ఉంటది గానీ ఇలాగైతే క్రీము ఫుల్ ప్యాక్ తీసుకుంటే కోవా అనేది చాలా బాగా వస్తుంది. ఇలాగ 1 లీటర్ నేను తీసుకున్నానండి ప్యాకెట్‌తోని. ఇది బాగా మరిగించుకోవాలి ఈ పాలని. చూడండి ఇప్పుడు ఆ పాలు మరుగుతున్నాయి కదా! మనం ఒక కప్పులోకి నేనైతే ఇక్కడ లెమన్ సాల్ట్ తీసుకోయాను. మీకు లెమన్ సాల్ట్ లేకపోతే నిమ్మకాయ రసం ఉంటది కదండీ! ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పాలనేది మరగడం స్టార్ట్ అయ్యాయి కదా! మనకి సైడ్‌లు కూడా వచ్చినవనేది మనం గరిటెతోని ఇలా కలుపుకుంటూ పాల్లోనే కలుపుకోవాలండి. మీగడ కూడా మొత్తం ఇలా కలుపుకోవాలి. మరి ఐలోని పెట్టుకునే పాలనేది మరిగించుకోవాలి. అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ చేసుకోవాలండి ఇలాగా. చూడండి పాలనేది చాలా దగ్గర పడ్డాయి కదండీ! ఇప్పుడు మనం పక్కన పెట్టుకోం కదండీ లెమన్ వాటరు. ఆ వాటర్ అనేది మనం అందులో వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే విరిగిపోతాయండి పాలు. ఒకవేళ ఇరగకపోతే మీరు మళ్ళీ ఇంకో లెమన్ అనేది కలుపుకోవాలి. లెమన్ సాల్ట్ ఉంటే లెమన్ సాల్ట్ అయినా, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ అయినా కలుపుకోవాలి. విరగకపోతే ఇరిగితే పర్వాలేదండి. చూడండి నెయ్యిగానే ఇరిగిపోయాయి. చూడండి ఎంత బాగా అయ్యి. ఇప్పుడు మనము మీడియం టు లోలో పెట్టుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఆ సైడ్‌లు కూడా ఉంచిన మొత్తము తీసుకోవాలండి. అడుగు మాడకుండా మనం కలుపుతూ ఉండాలి ఇలాగా. వాటర్ అనేది అందులో ఉంటది కదండీ! ఆ వాటర్ మొత్తము ఇంకిపోయే వరకు ఇలాగ ఉంచాలి. దగ్గర పడింది కదా! ఇప్పుడు పంచదార ఒక అరకప్పు అండి. కొంచెం కొంచెము పంచదార అనేది ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదు. వేసుకోవడం వల్ల మరి నీరుగా అయిపోద్ది. మనం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మీకు పంచదార ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చినట్టుగా స్వీట్‌కి మీకు తినాలనిపించినట్టుగా పంచదార వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా వేసుకోయాను. స్వీట్ షాప్‌లో ఎలా ఉంటుందో స్వీటు అలాగా అంత టేస్ట్‌గా ఉండాలని షుగర్ అలా వేసుకోయానండి. చూడండి ఇది కరిగింది కదా! మళ్ళీ కొంచెం పంచదార ఉంచాం కదండీ! ఆ పంచదారను కూడా మళ్ళీ ఇలా వేసుకున్నానండి. మొత్తం కరిగించుకోయాను. ఇప్పుడు దగ్గర పడింది కదా! హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. 1.5 స్పూన్ నెయ్యి అనేది ఇలా వేసుకుంటే నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కలాకండ్ స్వీట్‌కి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. మనకి వైట్ కావాలంటే వైట్ ఉంచుకోవచ్చు. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలంటే ఇలా కలుపుకోవాలండి. ఇది కొంచెం దగ్గర పడినంత వరకు నెయ్యి అనేది బాగా పీల్చుకునేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. మీడియంలో ఉంచుకొని కలుపుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోవాలి. కోవా అనేది మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలాగా. చూడండి దగ్గర పడింది కదా! కలర్ అనేది చేంజ్ అయింది కదా! ఇప్పుడు మనము ఒక ప్లేట్ అయినా, గిన్నె ఏదైనా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి. ఇది చూడండి ఇలాంటిది అప్లై చేసుకొని ఇందులో వేసుకొని మనం సర్వ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము కట్ చేసుకోవాలండి చాక్‌తోని. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో మనం కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోలేదు. నార్మల్‌గా కట్ చేసుకొని చూపించాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. బాయ్ అందరికీ.